హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం C# ఇఫ్ ఎల్స్ కండిషన్ గురించి తెలుగులో ఈజీగా చూద్దాం. ఎవరైనా ఈ ఛానల్కి కొత్తగా వచ్చింటే, మొదటిసారి ఎవరైనా వచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం C# ఇఫ్ ఎల్స్ కండిషన్స్ గురించి చూద్దాం. మొదటగా ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, బేస్డ్ ఆన్ కండిషన్ అనేది ట్రూ అయిందా లేకపోతే ఫాల్స్ అయిందా, ట్రూ అయితే ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఫాల్స్ అయితే ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్న దాని మీద ఇఫ్ ఎల్స్ కండిషన్ టోటల్ వర్క్ అవుతుంది. ఒక డెవలపర్ అన్న వాడికి ఇఫ్ ఎల్స్ కండిషన్ అనేది మనం బేస్డ్గా యూజర్ అనేది అడ్మినా లేకపోతే మామూలు ఫిజిషియన్ అనేది ఇక్కడ మనం వ్యాలిడేట్ చేసుకొని ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్కి మొదటగా నేను ఇక్కడ console.writeline రాస్తున్నాను. ప్లీజ్ ఎంటర్ వ్యాలిడేట్ నెంబర్. వచ్చిన ప్యాలెస్ని నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని దాంట్లోకి పెడుతున్నాను. convert.intelligence అనేది ఆటోమేటిక్ షో అవుతుంది. చూడండి, ఇంటి ఈక్వల్ టు ఇది. ఇప్పుడు console.writeline రాశాను. తర్వాత అనేది మనం లాజిక్ ఏ విధంగా రాయాలి అన్న దాని గురించి తెలుసుకుందాం ప్రాపర్గా. console.writeline ఇందులో ఫస్ట్ ఇఫ్ కండిషన్ అనుకోండి. ఇఫ్ స్పెసిఫిక్ బ్లాక్ కోడ్ అనేది ఎగ్జిక్యూటెడ్, ఏదైతే కండిషన్ ట్రూ అవుతుందో అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ అనేది ఇఫ్ కండిషన్ మాత్రమే యూజ్ చేస్తామంటే ప్రతిసారి ఆ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కానీ నెక్స్ట్ ఉన్న కండిషన్ కానీ చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఇఫ్ కండిషన్ అనేది ప్రతిసారి. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను ఈ కండిషన్ బేస్డ్ ఆన్ కండిషన్. ఇఫ్ ఇన్పుట్ నెంబర్ ఈక్వల్ టు 0 ఉంది కదా, ఇక్కడ 100 ఇస్తాను. 10 ఓకే. ఇందులో నేను console.writeline ఏం ప్రింట్ అవ్వాలి ఇది ట్రూ అయితే అన్న దాని మీద రాదు. console.writeline యువర్ నెంబర్ ఈస్ అని పెట్టి ఇప్పుడు ఇన్పుట్ పెడుతున్నాను. ఇండెక్స్ ఇస్తున్నాను 0 అని. యువర్ నెంబర్ ఈస్ ఇండెక్స్ ఇచ్చి 0 ఇస్తున్నాను. కామా ఇన్పుట్ నెంబర్ అనేది పైన ఏదైతే మనము డిక్లేర్ చేసామో దాన్ని ఇక్కడ తీసుకున్నాను. డైరెక్ట్ కాపీ చేసుకుని పేస్ట్ చేస్తాను. సో అదేం ఇష్యూ ఉండదు. ఇక్కడ మనకి ఎందుకు ఎర్రర్ వస్తుందంటే, ఇప్పుడు ఫస్ట్ అది చూస్తే మనకు ఓకే కమా అనేది మిస్ అయ్యి ముందు పెట్టాము. ముందు కమా ఉంది కాబట్టి అందుకు ఎర్రర్ త్రో అవుతుంది. ఇప్పుడు సేవ్ చేసి ఒకసారి రన్ చేస్తాను. అది ఏ విధంగా వర్క్ అవుతుందో చూడండి. ఫస్ట్ బేస్డ్ ఆన్ కండిషన్ సేవ్ చేస్తున్నాను, అప్లికేషన్ రన్ చేస్తున్నాను. ఓన్లీ మనం ఒక కండిషన్ ఇచ్చాము, ఇఫ్ కండిషన్ అనేది. ఆ కండిషన్ ట్రూ అయితే అది ఎగ్జిక్యూట్ అయ్యారు. 100 ఉంది కాబట్టి డైరెక్ట్ 100 ఇస్తాను. ప్లీజ్ ఎంటర్ వ్యాలిడేట్ నెంబర్ 100 ఇచ్చాను. యువర్ నెంబర్ ఇస్ 100 వచ్చిందా, ఈ విధంగా వస్తుంది. మనం ఒకవేళ 101 ఇస్తే ఆ నెంబర్ లేదు, సో డైరెక్ట్ లేదు కాబట్టి ఏం లేదు, మనం ఎల్స్లో ఏం రావాలని ఇవ్వలేదు, సో అది డైరెక్ట్ క్లోజ్ అయిపోయింది ప్రోగ్రామ్ అనేది. మనం ఈ విధంగా నెంబర్ ఆఫ్ క్రియేట్ చేద్దాం. ఇఫ్ కండిషన్ అనేది ఇలా చేసినప్పుడు చేంజెస్ చేస్తాను. చూడండి, ప్రతి ఒక్కటి 101, 102, 103 చేంజెస్ చేస్తున్నాను ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను ఈ కండిషన్ కోడ్ అనేది ఏది ట్రూ అయితే ఏ విధంగా వర్క్ అవ్వాలి అనే దాని గురించి ప్రాపర్గా తెలుసుకుందాం. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎల్సి ఇఫ్ కండిషన్లోనే నాట్ ఈక్వల్ అయితే ఎలా రావాలి అనేది అని చూద్దాం. ఇన్పుట్ ఈక్వల్ నాట్ ఈక్వల్ 103 ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుని పేస్ట్ చేస్తున్నాం. తర్వాత ఎడిట్ చేసుకున్నాం డైరెక్ట్. ఇక్కడ 100, 101, 102, 103 ఎడిట్ అయింది. ఈ రేంజ్లో లేకపోతే ఇది ప్రింట్ అవ్వాలని ఇచ్చాను. నాట్ ఈక్వల్ అయితే ఇది రావాలని. ఇన్పుట్ అనేది సేవ్ చేసి రన్ చేస్తాను ఇప్పుడు ప్రాపర్గా. ఇప్పుడు నేను 101 ఇస్తాను, ప్రింట్ అయింది. ఇప్పుడు 109 ఇస్తాను, ప్రింట్ అవ్వకుండా క్లోజ్ అయిపోతుంది. ఎల్స్ అనేది ఏం రాయలేదు మనం, డైరెక్ట్ క్లోజ్ అయిందా. చూడండి, నాట్ ఈక్వల్ అయినా 109 అనేది ఇక్కడ లేదు. ఈక్వల్ కాకపోతే రావాలని, ఏదైతే రావాలని లేదు కదా. ఇప్పుడు నేను ఎల్సిఫ్ రాస్తాను. సేమ్ ఫస్ట్ డీబగ్ చేద్దాం ఒకసారి, అది ఏ విధంగా వర్క్ అవుతుందో చూడండి. ప్రతిసారి ఇఫ్ కండిషన్ అనేది మనము ఏదైనా ఒక పీస్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ అది ఇఫ్ కండిషనే ఉంటే ప్రతిసారి చెక్ చేస్తుంది అనమాట.
అది ఎలానో ఒకసారి చూడండి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ప్రోగ్రామ్స్ రన్ చేసినప్పుడు ప్రతిసారి మనకి ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల మనకి బిల్డ్ అనేది స్లో అయిపోతుంది. ఇలా కాకుండా ఎప్పుడైతే మన కండిషన్ ట్రూ అవుతుందో దాని తర్వాత డైరెక్ట్ అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. దాన్ని ఎలా చూడండి. ఇప్పుడు ఇఫ్ కండిషన్ పెట్టాను చూడండి, ఇది ట్రూ అయింది, ఇక్కడ లోపలికి వచ్చింది 102 అని చూడండి. మళ్ళీ చెక్ చేస్తున్నాం 103కి వచ్చింది, 104కి వచ్చింది, మళ్ళీ కన్సోల్ రీడ్ చేస్తుంది. ఇలా ప్రతిసారి చేస్తుంది. అలాంటప్పుడు మనకి టైం టేకన్ అనేది హెవీగా ఉంటుంది, అప్లికేషన్ అనేది స్లో అయిపోతుంది. సో మనం ఎల్సిఫ్ వాడామనుకోండి, బేస్డ్ ఆన్ కండిషన్ అనేది ట్రూ అయిందంటే అప్పుడు ఒక్కసారి కండిషన్ ట్రూ అయితేనే డైరెక్ట్ మనకి రీడ్ చేసేస్తుంది అనమాట. అక్కడికి ఎండ్ చేసి డైరెక్ట్ రీడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఎల్సిఫ్ అయింది కదా, మనం ఎల్స్ రాసుకోన్నాం డైరెక్ట్ ఎండింగ్ ఏం ప్రింట్ అవ్వాలని. పైన ఏది ట్రూ కాకపోతే ఇది వచ్చేట్టుగా ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం సేవ్ చేస్తారని చేద్దాం, అప్పుడు తెలుస్తుంది మనకు డైరెక్ట్ ఏ విధంగా ఇది వర్క్ అవుతుంది. 103 చూడండి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ 103 చేస్తాను. 103 వచ్చింది, లోపలికి వచ్చింది. నెక్స్ట్ అది ఏ విధంగా ప్రింట్ అవుతుంది చూడండి. నెక్స్ట్ వచ్చి లోపలికి వచ్చింది. నెక్స్ట్ వచ్చి కన్సోల్.రీడ్ లైన్కి వచ్చింది, డైరెక్ట్ వచ్చిందా. ఈ విధంగా వర్క్ అవుతుంది అనమాట. డైరెక్ట్ రీడ్ లైన్ వస్తుంది. నెక్స్ట్ ఎల్స్కి పోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ థ్యాంక్ యూ.